ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధరలు కూడా పోటాపోటీగా పెరుగుతున్నాయి. 2025 ప్రారంభంలో 90,500 వద్ద ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు భారీగా పెరిగింది. డిసెంబర్ 27 నాటికి 2,57,000కు చేరింది. డిసెంబర్లో వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బంగారం ధర ప్రకాశిస్తూనే ఉండగా వెండి ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వెండి కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా టెలికాం, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య సాంకేతిక, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా వాడుతున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండ్ను అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది వెండి ధర పెరుగుదలకు కారణమైంది. గత 4 ఏళ్లుగా మార్కెట్ అవసరాల మేరకు వెండి సరఫరా లేదని పరిశీలకులు అంటున్నారు. వార్షిక వెండి ఉత్పత్తి కొంతకాలంగా 817 మిలియన్ టన్నుల వద్దే స్థిరంగా ఉండగా డిమాండ్ మాత్రం అంతకంతకు పెరుగుతోంది. వెండి ధరలు పెరుగుతున్నా కొంతమంది కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లలో ఏమాత్రం తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. ధరల పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు వెండిలో పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజు ధర 2,32,000 ఉన్నది. నిన్నటికి ఆడికి 13,000 పెరిగింది. గతంలో 1,58,000, 1,60,000 ఉండే. ఇప్పుడు ఎంత 2,30,000 దాదాపు 80,000 దాకా పెరుగుతూనే ఉంది. కొనేటోళ్ళు ఇంకా రేటు పెరుగుతానే కొనడం చాలా మంది కొంటారు కాబట్టి రేటు పెరుగుతుంది. సేల్ ఎక్కువ ఉన్నది. 2,32,000. 1 మంత్ బ్యాక్ 1,65,000 పట్టుంది. 78,000 దాకా పెరిగింది. అందరూ రేటు పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో అందరు కొనేటోళ్ళు ఇంకెక్కువ కొంటారు. కొనడం చేయబట్టి ఇంకా రేటు పెరుగుతూనే ఉండే, తగ్గేదైతే కనబడతలేదు. ధరలు పెరిగినా కూడా సేల్ తగ్గింది కానీ బిస్కెట్ కొనేటోళ్ళు ఎక్కువ కొంటారు కదా. ముద్ద కొనేటోళ్ళు అయినా సేల్ కొనేటోళ్ళు ఫ్యూచర్ బిజినెస్ పరంగా ఆలోచించేటోళ్ళు ఎక్కువైపోయారు. సిల్వర్ కూడా ఎట్లయినా ఇంకొక 50,000 దాకా పెరగచ్చు కిలో మీద. ఫ్యూచర్ లో బంగారం అయినా వెండి అయినా ఇప్పుడు ఎట్లయినా మార్చి ఏప్రిల్ వరకైనా కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. బంగారం ఎంతైనా ఇంకో 30,000 పెరగచ్చు, వెండి అయినా కూడా ఇంకో 34,000 కిలో మీద పెరగచ్చు. అలా డౌట్ అయితే లేదు. 100% అది రేట్ అయితే పెరుగుడే. జనం కొనడం తగ్గడం లేదు. రేట్ ఇంకా పెరుగుతుంది కావచ్చు అన్న ఉద్దేశంతో కొంటూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సేల్ ఉంటుంది. ఉంటారు. రేటు పెరుగుతుంది, ఎట్లయినా ఖచ్చితంగా పెరుగుతుంది ధర. రేటు పెరగచ్చు. సిల్వర్ వాహనాలకు ఉపయోగం ఉన్నది కాబట్టి చిన్న చిన్న అండాలి ఎలక్ట్రికల్ సిల్వర్ వస్తువు వాడతారు కాబట్టి 1/2 kg ఉంటుంది, కేజీ ఉంటుంది, 200 grams, 100 grams, 10 grams కాయిన్ నుంచి ఉంటాయి.